చూడండి మన సబ్జెక్ట్ని క్లిక్ చేసామంటే ఇంకా ట్రాక్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనం షార్ట్ అనేది మిస్ అవ్వం. హాయ్ గాయ్స్, యాక్చువల్లీ మనం వైల్డ్ లైఫ్ ఫిల్మింగ్ కానీ వైల్డ్ లైఫ్ ఫొటోస్ కానీ తీసేటప్పుడు ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి నియర్ బై మన పాండ్స్ చాలా వరకు చెరువులు ఉంటుంటాయి. సో వెట్ ల్యాండ్స్కి మనం వెళ్ళి అక్కడ మనం ఒక సెటప్ చేసుకున్నాం అనుకోండి, లైక్ నేను ఎలా సెటప్ చేసుకున్నానో అలా సెటప్ చేసుకుని ఒక సెటన్ పొజిషన్లో ఉంటే మనకి పర్ఫెక్ట్ షాట్స్ వస్తాయి. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, నేనైతే ఒక నాకు కంఫర్ట్ ఉన్న ప్లేస్లో నేను ఒక సెట్ చేసుకున్నా. సో ఇక్కడ నా కెమెరా ట్రైపాడ్ మీద పెట్టేసి నేను ఏం చేస్తున్నానంటే కొంతసేపు ఉన్న తర్వాత బర్డ్స్ ఆటోమేటిక్గా ఈ నా ఎదుటి నుంచే పాస్ అవుతుంటాయి అనమాట. సో నాకు నియర్ బై నాకు ఎంత వీలుంటే అంత దగ్గరగా వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే నాకు షార్ట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే యాక్షన్ షాట్స్ దొరుకుతాయి. ఎందుకంటే మనం ఒక సబ్జెక్ట్ని ట్రాక్ చేస్తూ ఉంటే మనకి యాక్షన్ షాట్స్ వస్తాయి. సో నా దగ్గర ఉంది సోనీ A7 IV అండ్ 200-600 G లెన్స్ అనమాట. సో ఈ యొక్క కాంబోతో నేను నా వైల్డ్ లైఫ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నేనైతే షూట్ చేస్తుంటాను. సో ఇది మనకి సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో మనకి ఏంటంటే మన దగ్గర ఉండే పాండ్స్ కానీ చెరువులు కానీ ఏమైనా సరే అవి వాటర్ అనేది ఇంకిపోతాయి. దానివల్ల ఈ బర్డ్స్ అనేవి ఫిష్ తినడానికి దాని దగ్గరికి వస్తాయి. సో మనకి ఎక్కువ యాక్షన్ షాట్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ మనం ఈ సీన్స్లో కానీ మనం ఫొటోస్ తీస్తే ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. అండ్ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సిన విషయం, మనం వైల్డ్ లైఫ్ తీస్తున్నాం కాబట్టి షట్టర్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్. షట్టర్ మన మెయిన్ సెట్టింగ్ అనమాట. సో షట్టర్ అనేది మినిమం 1000 అబవ్ పెట్టుకోండి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన పని షట్టర్ 1000 పెట్టుకుని దానికి తగ్గట్టు లైట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఎఫ్ స్టాప్స్ వచ్చేసరికి వైల్డ్ లైఫ్లో ఫిక్స్డ్ ఎంత ఉంటే అంత ఉంటుంది. నాదైతే 5.6 అబవ్ ఉంటుంది. సో అది జూమ్ నేను చేసే కొలది అపర్చర్ అనేది పెరుగుతుంది కాబట్టి ఎఫ్ వాల్యూని అసలు పట్టించుకోను. అండ్ ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా పట్టించుకోరు. సో ఐఎస్ఓ వచ్చేసరికి నాకు లైట్ అవసరాన్ని బట్టి మేబీ నాకు లైట్ ఎక్కువైతే 100 ఐఎస్ఓ పెడతాను, లేదంటే 1000 or 2000 ఐఎస్ఓ కూడా పెడుతుంటాను. సో లైట్ని బట్టి ఫస్ట్ సెట్టింగ్ షట్టర్ స్పీడ్ పెట్టుకొని దాని తర్వాత పెట్టుకోండి. అండ్ మెయిన్ థింగ్ మీరు గమనించాల్సిన విషయం వైట్ బ్యాలెన్స్ అన్నది మన యొక్క ఫొటోస్ ఎలా పడాలి అన్నది అదే చూసుకుంటుంది. సో వైట్ బ్యాలెన్స్ వచ్చేసరికి నేను షేడ్ పెట్టుకున్నా, ఎందుకంటే సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ తీసేటప్పుడు షేడ్ చాలా బాగుంటుంది. అండ్ ఫొటోస్ కూడా ఇటువంటి టైప్గా మనకి సీన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఒకసారి మీరు ట్రై చేయండి. ఆటో వైట్ బ్యాలెన్స్ అన్నది నాట్ గుడ్, అన్ని వేళలకు కాదు. ఎందుకంటే సీన్ చేంజ్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు రైట్ సైడ్ లైట్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ లైట్ తక్కువ ఉంది. సో ఇక్కడికి నాకు సీన్ వైట్ బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని సెట్టింగ్స్ అని అడ్జస్ట్ చేసుకోండి. ఇది నా సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ అయితే చూడండి, AFC హై బర్స్ట్ మోడ్ పెట్టుకున్నాను హైలో, అండ్ ఇంకొన్ని షేడ్లో పెట్టుకున్నాను వైట్ బ్యాలెన్స్, అండ్ సెంటర్ మీటరింగ్ మోడ్ పెట్టుకున్నా, ISO 640. అండ్ ఫోకస్ సెట్టింగ్స్ వచ్చేసరికి చాలామంది ఈ ఫోకస్ ఏరియాలో గమనించండి, నేను ట్రాకింగ్ పెట్టుకున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ని మనం ట్రాక్ చేయాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, మన సబ్జెక్ట్ని క్లిక్ చేసామంటే ఇంకా ట్రాక్ అవుతూ ఉంటుంది. గమనించారా? సో ట్రాకింగ్ పెట్టుకుంటే సబ్జెక్ట్ని ట్రాక్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనం షార్ట్ అనేది మిస్ అవ్వం. సో యాక్షన్ షాట్స్ కూడా మిస్ అవ్వం అనమాట. ఫ్రేమ్లో ఉన్నంతసేపు సబ్జెక్ట్ అనేది ట్రాకింగ్లోనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అది నామాల కోడి అని తెలుగులో అంటాం.
ఇంగ్లీష్కి వచ్చేసరికి కామన్ కోట్ అంటుంటాం అన్నమాట. కోట్స్ జాతికి చెందినవి. అక్కడ మీరు గమనిస్తే ఈగల్ కూడా ఉంది. సో ఈగల్ని కూడా షాట్ చేయొచ్చు, కాకపోతే నేను ట్రైపాడ్ ఉన్నాను కాబట్టి తీయడానికి అవ్వట్లే. అండ్ నా ఫోన్ కెమెరా వచ్చేసరికి నేను కెమెరా పైన బిల్డ్ చేసుకున్నా. సో అందువల్ల నేను కెమెరాని ఎక్కువ కదపలేను. ఓవర్ విండ్ అయితే ఉండడం వల్ల నా ట్రైపాడ్ అంత పర్ఫెక్ట్ లేదు, డ్యామేజ్ అయింది. సో షేక్ అవుతుందన్నమాట. సో జకానాస్ కూడా నాకు నియర్ బై చాలా ఉన్నాయి. జకానాస్ మీరు గమనిస్తే అక్కడ ఒక జకానా ఉంది. సో జకానాని మీరు గమనిస్తే దాని కాల్ చాలా పొడుగ్గా ఉంటాయి. సో గమనించండి, దాన్ని అవి స్టెప్స్ చేసేటప్పుడు చాలా పొడుగ్గా ఉంటాయి అన్నమాట, పెద్దగా ఉంటాయి. సో వాటి వల్ల నీటిలో వాటికి చాలా ఈజీగా ఉంటుంది, మొక్కల్లా ఉంటుండే. అండ్ ఇది ఈ ఏరియా. నేను చాలాసార్లు అనుకున్నా ఇటువంటి టైప్ ఆఫ్ వ్లాగ్ చేయాలని, బట్ అవలే. మెయిన్ థింగ్ గమనించుకోవాల్సిన విషయం మన సెట్టింగ్స్ అనమాట. సెట్టింగ్స్ తీసేటప్పుడు, సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఏం సబ్జెక్ట్ తీస్తున్నామో దాని తగ్గట్టు మన సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇంకా మీటరింగ్ మోడ్ వచ్చేసరికి నేను సెంటరింగ్ మీటరింగ్ మోడ్ యూస్ చేస్తాను. అండ్ ఫోకస్ సెట్టింగ్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ఎందుకు అని అంటే వైల్డ్ లైఫ్ అన్నది ఫోకస్ చాలా ఇంపార్టెంట్, ట్రాకింగ్ ఇంపార్టెంట్. సోనీ పెట్టి పుట్టిందే ట్రాకింగ్ అనమాట. సో నేనైతే బర్డ్ ట్రాకింగ్ పెట్టుకున్నా. సో ఎట్లా మనకి సెటప్ కానీ ఉంటే చూడండి, ఇది 180 degrees వరకు నేను క్యాప్చర్ చేయగలను అనమాట. సో ఏదైనా 180 degrees వరకు నేను క్యాప్చర్ చేయగలను. ఇట్లా మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ ఎంచుకుంటే వైల్డ్ లైఫ్కి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది వైల్డ్ లైఫ్ ఎవరైతే తీయాలనుకుంటున్నారో, అంటే బర్డ్ ఫోటోగ్రఫీ ఎవరైతే తీయాలనుకుంటున్నారో వారికి ఈజీగా ఉంటుంది అనమాట. సో మీరు ఇటువంటి సెటప్ యూస్ చేసి ఇలాంటి పాండ్స్కి వెళ్ళి ఫొటోస్ అవి తీయండి. అవి ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి అండ్ నా స్టోరీ పెట్టుకుంటాను. వైల్డ్ లైఫ్ ఎప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు మనం పాస్ అవుతూ ఉంటాం. సో పాస్ అవ్వకుండా ఇలా ఒక చోట ఉన్నామనుకోండి, మనకి అల్టిమేట్ షాట్స్ వస్తాయి అన్నమాట. సో రిమెంబర్, గుర్తుంచుకోండి విషయాల్ని.